ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో శాసన మండలి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయింది. మాటల తూటాలతో ప్రతిరోజు మండలిలో మంటలే. ఒక పక్క అధికార పక్షం నుంచి లోకేష్ తగ్గేదే లేదంటుంటే, వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స నుంచి కూడా అదే రేంజ్ లో వస్తోంది రియాక్షన్. పెద్దల సభలో సీనియర్ జూనియర్ కాంబినేషన్ ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు హాట్ టాపిక్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత కూడా శాసన మండలిలో సెగ ఏమాత్రం తగ్గలేదు. సాధారణంగా వాగ్వాదాలు, వాకౌట్లతో శాసనసభ హీట్ పుట్టిస్తుంది. కానీ ప్రతిపక్షం హాజరు కాకపోవడం, ఆ పార్టీ సంఖ్యాబలం కూడా తక్కువగా ఉండడంతో అసెంబ్లీ సాదాసీదాగా జరిగిపోయింది. మండలికి వచ్చేప్పటికి సీన్ ఫుల్ రివర్స్. మాటల తూటాలు, వాకౌట్లు, నిరసనలతో ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కిచ్చింది శాసన మండలి సభా పర్వం. శాసన మండలి అంటేనే పెద్దల సభ అంటారు. పేరుకు తగ్గట్లు హుందాగా వ్యవహరిస్తూ వచ్చామా, మాట్లాడామా, వెళ్లామా అనే పద్ధతిలోనే ఉంటుంది మండలి సమావేశాల తీరు. కానీ ఏపీ శాసన మండలి సమావేశాలు దీనికి భిన్నంగా జరిగాయి. అధికార పక్షం నుంచి మంత్రి లోకేష్ కీలకంగా ఉన్నారు. ప్రతిపక్షం నుంచి మండలి చైర్మన్ బొత్స సత్యనారాయణ ధీటుగా బదులివ్వడంతో ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అన్నట్లే ఉన్నాయి సెషన్స్. గవర్నర్ ప్రసంగంపై డిస్కషన్ నుంచి బడ్జెట్ పై డిబేట్ వరకు ఏ సబ్జెక్ట్ అయినా ఇటు లోకేష్ అటు బొత్స ఇద్దరే అనే విధంగా మండలి సమావేశాలు జరిగాయి. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న బొత్స సత్యనారాయణ శాసన మండలిలో వైసీపీకి స్ట్రాంగ్ వాయిస్ గా నిలిచారు. తన అనుభవానికి తోడు మండలి ప్రతిపక్ష నేతగా కీ రోల్ పోషించారు. వైసీపీ నుంచి మరో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కూడా సమస్యలపై సూటిగా ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. వైస్ ఛాన్సలర్ల బదిలీ విషయంలో మండలిలో జరిగిన చర్చ హీట్ పుట్టించింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య వాడి వేడి చర్చ జరిగింది. వీసీలతో నిర్బంధంగా రాజీనామాలు చేయించారు అన్న బొత్స ఈ అంశంపై జ్యుడిషియల్ విచారణకు డిమాండ్ చేశారు. దీనికి లోకేష్ గట్టి కౌంటర్ ఇచ్చారు. వైస్ ఛాన్సలర్లను బెదిరించినట్టు ఆధారాలుంటే చర్యలకు సిద్ధమన్నారు లోకేష్. ఈ ఎపిసోడ్లో ఇద్దరి మధ్య జరిగిన చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో ఐటీ పార్కులు, దావోస్ పెట్టుబడులు ఇలా కీలక అంశాలపై శాసన మండలిలో జరిగిన చర్చలు పొలిటికల్ హీట్ పుట్టించాయి. మండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణకు గట్టి కౌంటర్లు ఇవ్వడంతో లోకేష్ ను కూడా మంచి ఫోకస్ వచ్చింది. ప్రతిపక్షం బలంగా ఉంటే అధికార పక్షం కూడా ఎత్తుకు పై ఎత్తులేస్తుంది. ఇప్పుడు మండలిలో కూడా అదే జరిగింది. అసెంబ్లీలో లోకేష్ అంశాల వారీగా మాట్లాడారు. మండలిలో మాత్రం అగ్రెసివ్ గా మాట్లాడితే వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ తన రాజకీయ అనుభవాన్ని చూపించారు. అసెంబ్లీలో పార్టీకి సరైన మెజారిటీ లేకపోవడంతో మండలి వేదికను బొత్స పూర్తి స్థాయిలో వాడుకున్నారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. లోకేష్ కూడా తన మంత్రుల సాయంతో సింగిల్ హ్యాండ్ గా మండలిలో పర్ఫార్మెన్స్ చేశారనే చర్చ జరుగుతోంది.